ఇదిగో లాభంగా మారుస్తాడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన మాట వింటే అయ్యో ఇశ్రాయేలు ఇదిగో నా మాటలు అనుసరించి నడిచినలా ఎంత మేలు అంటున్నాడు. నా మాటలు విని నా మాటలు అనుసరించి నడుస్తాను మేలు అంటున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ. ఈ 2024 సంవత్సరం ఇది లాస్ట్ చివరి ఆదివారం. ఇదిగో ఇకనైనా ఒక తీర్మానం చేసుకో, ప్రభువా ఇదిగో నీ మాటల ప్రకారం నేను నా కుటుంబం జీవిస్తానయ్యా, నీ మాటల ప్రకారం నేను నడుచుకుంటాను యేసయ్యా, నీ మాటల ప్రకారం నేను జీవిస్తాను యేసయ్యా, నీ మాటల ప్రకారం నేను జీవిస్తాను యేసయ్యా. ఓ నా స్వకీయ ఆలోచన నాకు వద్దు నాయన. ఇదిగో తండ్రి నీ మాట లేదు నేను విశ్వాసం ఉంచుతానయ్యా, నీ మాట లేదు నేను లక్ష్యం ఉంచుతానయ్యా, నీ మాటల మీద నేను నా కుటుంబాన్ని నా జీవితాన్ని నా ఆత్మ జీవితాన్ని కట్టుకుంటానయ్యా. ఇదిగో వారి స్వకీయ ఆలోచనగా నడుచుకున్నప్పుడు వారి హృదయ కాఠిన్యను దేవుడు వారిని అప్పగించినట. నేను ఆ రీతిలో ఉన్నాను ప్రభువా, నా హృదయాన్ని కఠినపరుచుకోనయ్యా, నా హృదయాన్ని నేను కఠినపరుచుకోను దేవా. నా తల్లిదండ్రుల మాటలకు లోబడతానయ్యా, నాకు మంచి చెప్పేవారి మాటలకు లోబడతానయ్యా, మంచి మార్గంలో నడిపించే వారితో సావాసం చేస్తానయ్యా. దుష్టుల సాంగత్యం నాకు వద్దు ప్రభువా, తాగుబోతులతో సాంగత్యం వద్దయ్యా, వ్యభిచారులతో సాంగత్యం వద్దయ్యా, అబద్ధికులతో సాంగత్యం వద్దయ్యా ప్రభువా. రహస్యంగా నడుచుకునే వారితో సాధిద్దాం వద్దయ్యా, రహస్యమైన మాటలొద్దు నాయన, రహస్యమైన ఆలోచనలు వద్దయ్యా, రహస్యమైన పనులకు వద్దు తండ్రి. నీ మాటల ప్రకారం నేను జీవిస్తాను యేసయ్యా. ఇదిగో నా హృదయాన్ని కల్పిస్తున్నాను యేసయ్యా. నీ మాటలే నాకు జీవపు ఊటలయ్యా, నీ మాటలే నన్ను బ్రతికిస్తాయి తండ్రి, నీ మాటలే నాకు నూతన జీవం ఇస్తాయి, నీ మాటలే ఇప్పుడు నాకు బ్రతికినిచ్చినాయి నాయన, నీ మాటలే నన్ను ధైర్యపరుస్తున్నాయి ప్రభువా. అయ్యా నీ కొందనాలయ్యా, నీ మాటలే నేను జీవిస్తాను యేసయ్యా. కొన్నిసార్లు ఎన్నోసార్లు ఇప్పటి వరకు నీ మాటలు వెనుక నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చాను, నా భర్తకు నా భార్యకు ఇదిగో చెడ్డ పేరు తెచ్చానయ్యా. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించయ్యా. అయ్యా మా కుటుంబం పడిపోయిన కుటుంబంగా ఉండద్దయ్యా, సమాజంలో ఇదిగో హేళనగా నా కుటుంబాలు బ్రతకద్దయ్యా. ఒక గౌరవంగా మేము బ్రతకాలి తండ్రి, ఒక విలువగా మేము బ్రతకాలయ్యా, ఒక క్రమశిక్షణ కలిగి మేము సమాజంలో బ్రతకాలయ్యా. దేవాన్ని చెప్పిన విధంగా శాంతి సమాధానములతో ప్రేమ అనురాగాలతో మంచితో పరిశుద్ధితో మేము బ్రతకాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. నీ కృపను మెండుగా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ సంవత్సరం 2024 ఈ డిసెంబర్ ఇదిగో ప్రభువా అయ్యా, ఈ చివరి ఆదివారం దినమున అయ్యా నీ వాక్య ధర్మములు దర్శించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు. మాతో మాట్లాడిన బలపరచండి అయ్యా. నీ మాట వింటే ఎన్నో మాకు మేలు, బలు అర్పించకంటే మాట వింటే శ్రేష్టమను తండ్రి. అయ్యా అయ్యా నీకు కావాల్సింది ఇది వెండి బంగారాలు కాదు నాయన, కోళ్ళు మేకలు కాదయ్యా, ఇదిగో ధనధాన్యాలు కాదు నాయన, దేవ పట్టు వస్త్రాలు కాదు తండ్రి. నీ మాట విని మా హృదయం సరి చేసుకుంటే నువ్వు ఎంతో సంతోషించే దేవుడు ప్రభువా. నువ్వు బలులు కోరే దేవుడు కాదు అంటున్నాడు దావీదు, కోరే అర్పించుకుని కోరే దేవుడు కాదు నాయన. దేవా విరిగి నలిగిన హృదయ వినేకము ఇదిగో ప్రభా ఇష్టమైన ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు. ఇష్టమైంది కనుక ప్రభా నీకు స్తోత్రాలు. నీ మాట విని మా హృదయాలు సరి చేసుకొని సంతోషంగా సమాధానంగా అయ్యా కుటుంబంలో ఆనందంగా ఏకంగా బ్రతికే కృపను దయచేయమని ప్రార్థిస్తూ దేవానికి వందనాలు. ఇక్కడ ప్రభా మా అందరితో మీరు మాట్లాడి బలపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.